మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గత రాత్రి నుండి బాయ్స్ హాస్టల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాడు లేడు అంటూ మల్లారెడ్డి బాయ్స్ హాస్టల్ ముందు ధర్నాకు దిగిన విద్యార్థులు. మాకు పెట్టే ఆహారం ఒక్కసారి తినండి లేదా మా ఫీజులు తిరిగి ఇచ్చేయండి అంటూ కళాశాల వసతి గృహం ముందు బైఠాయించిన విద్యార్థులు ఆందోళన జరుగుతున్న ప్రదేశానికి వెళ్లిన మీడియాని చూసి సమాధానం చెప్పకుండా బయటికి వెళ్లిపోయిన మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి. మాకు ఇప్పుడు మెయిన్ సమస్య ఫుడ్ బాగుందంటే ఫుడ్ బాగాలేదు. అట్లాంటి ఫీజు వీళ్ళు లక్షలు తీసుకుంటున్నారు. ఎందుకు లక్ష తీసుకుంటున్నారని కూడా నో, అసలు ఎట్లాంటిది కూడా మాకు కనీసం ఇంత కూడా చెప్తలేరు. ఆ ఫుడ్లో పురుగులు వస్తున్నాయి, ఆ పురుగులు వస్తున్నాయని అడిగితే ఉంటే ఉండండి లేకపోతే పోండి అంతే. మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా మెనూ కాదు కదా ఏవి కూడా మాకు వస్తలేదు. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్ తీసుకుంటే వాటర్ కూడా బాగోట్లేదు. ఇక్కడ మేము ఎన్నోసార్లు చెప్పినాం క్లీన్ చేపిస్తున్నాం అని చెప్తున్నారు, అంతే తప్పించి ఎట్లాంటి క్లీనింగ్ కూడా లేదు. అండ్ వైఫై మెయిన్. ఇది ఏ క్యాంపస్ మీరు బయట హాస్టల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా వైఫై మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మాకు. ఎందుకంటే మాకు ప్లేస్మెంట్స్ వస్తాయి, మేమేమో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం మేము ఎన్నో చేయాల్సి వస్తుంది. వైఫై అడిగితే రూమ్లోకి రాదు. మరి ఎందుకు కట్టారు? మరి రూములు తీసేసి కారిడార్లు పెట్టచ్చు కదా. అది అడిగితే అది మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్ అడగండి. ప్రిన్సిపల్ సార్ని అడిగితే మీరు ప్రొఫెషనల్ స్టూడెంట్స్, సో మీరు మాకు ముందు వచ్చి చెప్పాలంటే మేము మొన్న వెళ్ళినాం, సార్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇది మెయిన్ కారణం. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మాకు ఫుడ్ కరెక్ట్ కావాలంటే ఒకటే మాకు కావాల్సిందే. ఇప్పుడు ప్రతి ఒక్క అంటే మెయిన్ మల్లారెడ్డి సార్ నుంచి లాస్ట్ వరకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ సైన్లతో పాటు ఇక్కడ మేము ఫుడ్ బాగా పెడతాం, పెట్టలేని రోజు మీరు ఎవరైనా వచ్చి అడగచ్చు. అడిగిన వెంటనే మీ ఫీజు మీకు 100కి 100 ఇస్తామంటేనే మేము ఒప్పుకుంటాం. మల్లారెడ్డి గారు ఇక్కడ